హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చికెన్తో రొటీన్గా కాకుండా మెంతికూర కాంబినేషన్లో టేస్టీగా మెంతికూర చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా. చూస్తుంటేనే చాలా బాగుంది కదా ఈ కర్రీ. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మెంతికూర యూస్ చేస్తున్నాం కదా, చేదొస్తుంది అని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఫస్ట్ దీనికోసం నేను ఇక్కడ 750 గ్రామ్స్ చికెన్ని మీడియం పీసెస్గా కట్ చేయించి తీసుకున్నాను. దీన్ని నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేశాక దీంట్లోకి ఒక ½ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసి ముక్కకి ఇవన్నీ పట్టేలాగా బాగా మసాజ్ చేసుకోవాలి. దీన్ని కనీసం ఒక 2 అవర్స్ పాటు మ్యారినేట్ చేస్తే కర్రీలో పీస్ అనేది చాలా బాగుంటుంది. మీకు కుదరకపోతే జస్ట్ ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకునే లోపు ఇది మ్యారినేట్ అవుతూ ఉంటుంది. దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 చిన్న కట్టల మెంతికూరలో నుంచి ఆకులు సపరేట్ చేసుకొని వాష్ చేసుకున్నవి ఇప్పుడు దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మెంతికూరని ఇలా ముందే సపరేట్గా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీలో చేదు రాకుండా ఉంటుంది. అదే డైరెక్ట్ కర్రీలో వేసేసామంటే కొంచెం చేదు వస్తుంది. ఇవి మెంతికూరని చూసారు కదా, ఇలా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీ కదా, ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకును వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకొని ఆనియన్స్ అనేవి బ్రౌన్గా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్గా అవ్వకపోతే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుండదు. ఆనియన్స్ బ్రౌన్గా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తున్నప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఈ కారం కూడా 1 మినిట్ ఫ్రై అయ్యాక ఆల్రెడీ మనం ఇందాక మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని వేసుకోవాలి. ఈ చికెన్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టకుండా ఒక 4-5 మినిట్స్ ఫ్రై చేశాక మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ చికెన్లో నుండి వచ్చే వాటర్ అంతా ఎంకిపోయి చికెన్ ఉడికే వరకు ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఆ వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని దీంట్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మెంతికూర ఉంది కదా, అది వేసుకోవాలి. ఇంకా 2 టమాటోల్ని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టకుండా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ కర్రీని సిమ్లో పెట్టుకొని వండుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదంతా ఫ్రై అయ్యి మంచిగా ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు దీంట్లోకి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని లాస్ట్లో కొంచెం గరం మసాలా చల్లుకొని కలుపుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది రైస్లోకైనా చపాతీస్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకు ఇది ఫేవరెట్ అయిపోతుంది. అంత బాగుంటుంది ఈ రెసిపీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు చెప్పండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలి అంటే కామెంట్స్ చేసేయండి.